వైసీపీ ప్రజాప్రతినిధి భర్త నిర్వాకంతో కడప జిల్లా చెన్నంపల్లి ఆదర్శ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది నేషనల్ హైవే రోడ్డు విస్తరణల పనుల కారణంగా చెన్నంపల్లి పాఠశాల రోడ్డులో కలిసిపోయింది. కొత్త పాఠశాల నిర్మించుకునేందుకు నేషనల్ హైవే అధికారులు 24 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా పాఠశాల నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఓ అద్దె భవనంలో విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న గుడిలో వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. పాఠశాలకు కేటాయించిన నిధులను వైసీపీ నేత భర్త ఖర్చు పెట్టకుండా తన ఆధీనంలో ఉంచుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాల భవనం కాంట్రాక్టు పని తన కనుసైగల్లో జరగాలని మోకాలడ్డుతున్నాడన్నారు. రాజకీయాలు మాని పాఠశాలను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైవే రోడ్డు వచ్చి బడి పగలగొట్టడం జరిగింది. దానివల్ల పిల్లలు అనాథ బిడ్డలైనట్టయి బడి లేకుండా ఊర్లో ఒక గుడిలో చదువుకుంటున్నారు. ఊర్లో పెద్దల దాకా పోయినా కూడా ఈ విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు కూడా ఎవరు లేదు. రిటీష్ అన్నకాడికి వెళితే 50 సెంట్ల స్థలం చూపించినారు. కానీ ఇంకా దానికి బడి అనేది నిర్మించడం జరగలేదు. ఇది వచ్చేది వానాకాలము. బిడ్డలు కూడా బడికి రావాలంటే మేము కూడా పంపించడానికి ఇబ్బంది పడుతున్నాము. చెన్నంపల్లిలో ఉన్నటువంటి స్కూలు రోడ్డు విస్తరణలో భాగంగా తీసేశారు. తర్వాత గ్రామంలో స్కూల్ నిర్మించమని మేము పలుమార్లు మన బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ అన్న గారిని కలిశాము. అన్న చొరవ తీసుకుని 50 సెంట్ల స్థలం మేము ఇప్పించాడు, కానీ స్కూల్ నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడు స్కూలు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు ఇక్కడ రెంటు బాడిగింట్లో ఉన్నారు. ఆ ఇల్లు కూడా వానొస్తే చాలా ఉరుస్తుంది, పడిపోయే దిశకు ఉంది. 65 మంది పిల్లలు ఉన్నారు. దయచేసి అధికారులు స్పందించి ఈ స్కూల్ నిర్మాణం చేపట్టి తొందరగా చెన్నంపల్లిలో బడిని నిర్మించాలని గ్రామస్తులందరూ కోరుతున్నారు. నేను బడి కట్టియాలని కోరుకుంటున్నా. పిల్లలందరూ గుడిలోనే కూర్చుంటున్నారు. బడి ఏం బాలేదు. తొందరగా బడి కట్టియాలని కోరుకుంటున్నాం. మాకు స్థలమేమో ఇచ్చిండు, ఇంకా బడి కట్టియాలని పిల్లలందరం కోరుకుంటాం. ఈ పాఠశాలలో మొత్తం 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 4 ఎస్జిటీలు, నేను స్కూల్ అసిస్టెంట్ను. మొత్తం 65 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భవనం నేను ఈ పాఠశాలకు రాకముందే ఇక్కడ హైవే ఎంక్రోచ్మెంట్లో పోయిందని తెలుసుకున్నాను. అద్దెకు ప్రతి నెల 2000 రూపాయల అద్దె పాఠశాల ఉపాధ్యాయులే మేము వేసుకొని ఇస్తున్నాము. పాఠశాల కొంచెము వాతావరణానికి చక్కగా మరమ్మతులు చేయాల్సి ఉంది. మనం వేరే ఇంట్లో తీసుకుంటామన్నప్పటికీ కూడా ఇక్కడ గ్రామంలో వేరే ఇళ్ళు, ఖాళీ ఇళ్ళు ఒకటి కూడా లేవు. ఇంకా నేను గ్రామంలో ఈ అడ్మిషన్స్ గురించి వెళ్ళేటప్పుడు చాలామంది నాకు పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మీకు పాఠశాల చక్కగా ఉన్నట్లయితే మేము ఇంకో అన్నారు. నిన్న మొన్న సోమవారం మన విద్యాశాఖ అధికారికి కూడా విజిట్ చేశారు. ఇక్కడ డిఓ సార్తో కూడా మాట్లాడారు. పాఠశాల కట్టించేందుకు కృషి చేస్తామని చెప్పారు.